సాయందేవుడు తాను నమ్ముకున్న దత్తాత్రేయులు వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారిని శారీరకముగా తనతో పాటు మఠము నుండి అగ్నిని తెచ్చుటకు శారీరకంగా దత్తాత్రేయుల స్వామి వారు వెళ్ళకపోయినా సాయందేవుడు గురుమూర్తిని తాను వెళ్ళువచ్చే ప్రయాణములో ధ్యానించుట చేత నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క నామం చేత ధ్యానించుట చేత స్మరణ చేయటం ద్వారా మరియు అతని స్వామివారి యొక్క పాదాలను మనసులో నిలుపుకోవటము చేత సాయందేవుడికి అంతటి భయంకరమైనటువంటి గాలివానలో తన భక్తుడైన సాయందేవునికి తన రాకపోకకు సహాయానికి శ్రీ దత్తాత్రేయ స్వామివారైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు 2 మహాసర్పాలను పంపించారు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఈ విషయము తన భక్తుడికి కూడా దత్తాత్రేయ స్వామివారు చెప్పి సాయందేవునితో గురుమూర్తిని సేవించడం వల్ల ఎటువంటి కష్టాలు కూడా ఎదుర్కోవచ్చును గురువు అనుగ్రహం ఉంటే అనేటువంటి విషయాన్ని రుజువు చేశారు స్వామివారు. గురుభక్తిని గురించి ఉపదేశించారు దత్తాత్రేయుల స్వామివారు. వెంటనే ఆ సాయందేవుడు ఎంతో ఆనందపడ్డట, సంతోషపడి స్వామివారిని స్తుతించాడు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు సాయందేవుని ఆశీర్వదించి సిరి సంపదలు కలుగుతాయని చెప్పారట. అప్పటి నుంచి ఆ కుటుంబానికి సిరి సంపదలతో కలకలాడుతూ ఉందిట శ్రీ దత్తుని యొక్క అనుగ్రహము చేత. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి లీల స్వామివారిది. ఇది కూడా చాలా అద్భుతమైన విషయాలండి. శ్రీ దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి నృసింహ సరస్వతి అవతారంలో తంతకుడు అనే ఒక అతను ఉన్నట్టండి. తంతకుడు, అతని పేరు తంతకుడు. అతను కూడా ప్రతిరోజు కూడా నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క నివాసానికి వచ్చి సేవ చేసేవాట. ఆ నివాసాన్ని అంతా శుభ్రం చేసి ఊడ్చి నీళ్లు జల్లి చక్కగా ఎప్పుడు కూడా శుభ్రంగా చేస్తూ ఉండేవాడు అతని సేవ. అలా చేసిన తర్వాత స్వామివారి చరణాలను పట్టుకొని స్వామిని కొలుస్తూ ఉండేవాడు. ఆ తంతుడు అనే అతను అనన్యమైన భక్తి కలవాడు. అతను కూడా స్వామివారి పైన చాలా అనన్యమైన భక్తి కలవాడు. అయితే ఒకసారి శివరాత్రి రోజున ఏమైందంటే తంతుకుడి బంధువులందరూ వచ్చి తంతుకుడిని అడిగాట, మీ అందరం శ్రీశైలం పోతున్నావు నాన్న, మరి నువ్వు కూడా శ్రీశైలానికి వస్తావా అని అడిగట. కానీ తంతుకుడు ఏమన్నట్ట, అతను చాలా భక్తి శ్రద్ధలతో వారి గురువైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి సేవ చేస్తున్నాడు కదండి, నా శ్రీశైలం ఇదే అని చెప్పాట. నా శ్రీశైలం ఇదే, నేను ఎక్కడికి పోనవసరం లేదు, ఇదే ఈ స్థానమే నాకు శ్రీశైలము, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి సాక్షాత్తు పరమశివుడు అని కూడా చెప్పాటండి. చూడండి ఎంత గొప్ప భక్తి, అనన్యమైన భక్తి అంటే ఇదే. ఈ మాటలు విన్న తర్వాత అంటే స్వామివారు సాక్షాత్ మల్లికార్జునుడే అని చెప్పాట, నిర్ధారించి చెప్పాట తంతకుడు పూర్తి విశ్వాసంతో. మరి ఈ మాట విన్న తర్వాత వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళ శ్రీశైలం యాత్రకు వెళ్ళిపోయారు. ఈ తంతకుడు మటుకు స్వామివారి చింతనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ శివానంద లహరిలో శ్లోకం చెప్పుకుందాం. ఎందుకంటే భాగవతం నారాయణుడి గురించి చెప్పాము, మరి మళ్ళీ ఒకసారి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం అంటే త్రిమూర్తి అవతారం అని చెప్పుకున్నాము, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను చెప్పాము. మరి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రూపాలు అనేక భాగవతంలోని శ్లోకాల గురించి చెప్పుకున్నాము. ఆయన లీల ద్వారా మనకి 2 కూడా ఏకీభవించాయి. మరి ఇప్పుడు శివుడు కూడా ఆయన శివానంద లహరిలో శ్లోకం ద్వారా చూసుకుని మరి నృసింహ సరస్వతి స్వామి వారు సాక్షాత్తు పరమశివుడిని అనేకసార్లు చెప్పుకున్నాం కూడా. దీనికి కూడా ఒక ఏకీభవించేటువంటి శివానంద లహరి శ్లోకాన్ని చూస్తాం. అది సహస్రం వర్తంతే జగతి విభూత క్షుద్రఫలద నమన్యే స్వప్నేవ తదను శరణం తత్కృత ఫలం హరిబ్రహ్మదీన అపి నికట భాజ మస్సులభం చిరం యాచే శంభో శివతవ పదాంబుజ భజనం. ఇది శివానంద లహరిలోని శ్లోకం. దీని అర్థం ఏంటంటే కలలోనైనా స్వల్ప ఫలం ఇచ్చడి దేవతలను వారి సేవను కానీ వారిచ్చే ఫలములు కానీ స్మరింపను. బ్రహ్మాదులకు దొరకుటకు అతి కష్టమైన ఓ శంకర
నీ పాదపద్మముల సేవను చిరకాలం వేడుకొనుచున్నాను. ఇది శ్లోకం యొక్క అర్థం. కలలోనైనా సరే ఒక చిన్న ఫలాన్ని ఇచ్చడి దేవతలను, వారి సేవను కానీ వారిచ్చే ఫలమును కానీ నాకు అవసరం లేదు, స్మరింపను అంటున్నాడు. బ్రహ్మేంద్రాదులకు కూడా దొరకటకు అతి కష్టమైనటువంటి శంకరా నీ పాదపద్మములు సేవకే చిరకాలం నాకు అది కావాలని వేడుకుంటున్నాననేటువంటి విషయం ఈ శ్లోకార్థం. మళ్ళీ శివానందంలోనే మరొక శ్లోకం చూద్దాం. గభీరే కాసరే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమరైక్వం చేత సరసిజ ఉమానాథ భవతే సుఖేన వస్తాతుం జన ఇహన జానతి కిమహ్యో. ఇది శివానంద లహరిలోని శ్లోకం. దీని అర్థం ఏంటంటే, పుష్పముల కోసం అనేక ప్రదేశంలో చెరువులు, అరణ్యములు, కొండలు మొదలకు పరిసరాలలో మనుజుడు కుతూహలముతో తిరుగుతున్నాడు. దేనికి? పుష్పాల కోసమని తిరుగుతున్నట్టండి. అనేక ప్రదేశాల్లో తిరుగుతున్నట్ట, చెరువుల్లో తిరుగుతున్నట్ట, మరి అరణ్యాల్లో తిరుగుతున్నట్ట, కొండల్లో తిరుగుతున్నట్ట, మరి అనేకమైనటువంటి పరిసరాల్లో మనుజుడు కుతూహలముతో పుష్పాల కోసం తిరుగుతున్నాడు. అదే మనుజుడు తన మనస్సు అనడి ఒకే ఒక పుష్పములో ఒకే ఒక పుష్పమును ఆ ఈశ్వరునికి సమర్పించి సుఖముగా ఉండటకు గమనించలేకున్నాడు. అంత అద్భుతంగా చూడండి. అనవసరంగా ఎన్నో పుష్పాల కోసం అనేక చోట్ల కష్టపడి కాలాన్ని కాలాన్ని పెట్టి వాళ్ళ ఆ కాలమంతా పుష్పాలు ఏరుకొని వెతుకునేందుకు వెళ్ళి చాలా దూరము ఎంతో వ్యయప్రయాసాలతో వేసుకుంటూ వాళ్ళు వెళ్ళి తిరిగి పుష్పాలు కోసి పెడుతున్నారు. కానీ మనుజుడు తన మనస్సనేది ఒకే ఒక పుష్పమును ఆ ఈశ్వరునికి సమర్పించి సుఖంగా ఉండుట గమనించలేకున్నట్ట. తన మనసు అనే పుష్పాన్ని స్వామివారికి అర్పించలేకపోతున్నారు అనే విషయం శివానందంలో శ్లోకం యొక్క అర్థం. అలాగే తంతకుడు తన బంధువులు మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైల క్షేత్రమునకు పిలిచినా కూడా తంతకుడు వారి యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించి ఈ నివాసమే నా శ్రీశైల క్షేత్రము, ఇక్కడున్న నివాసమే నా శ్రీశైల క్షేత్రము, ఇక్కడ ఉన్నటువంటి ఆ గురుమూర్తి సాక్షాత్తు మల్లికార్జునుడు శివుడు అని చెప్పాడట ఆ తంతకుడు. అలాంటి దత్తాత్రేయులు స్వామి వారి యొక్క పాద పద్మములే సత్యమని, బ్రహ్మేదాంధ్రులకు కూడా దొరకని ఆ సద్గురు పాద పద్మములు సేవయే తంతకుడు కోరుకుంటున్నాడు. చూడండి, శివానందలహరి శ్లోకం యొక్క అర్థము ఇక్కడ తంతకుడు కోరుకునేది కూడా అదే అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అటువంటి ఈశ్వరుని అవతారమైన దత్తాత్రేయ స్వామివారు అంటే నృసింహ సరస్వతి స్వామివారు తంతకుడు తన మనస్సు అనేది ఒకే ఒక పుష్పమును సమర్పించుకున్నాడు దత్తాత్రేయ స్వామివారికి. తన మనస్సు అనే ఒకే ఒక పుష్పాన్ని ఈశ్వరుడు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి సమర్పించుకున్నాడు తంతకుడు. ఇందాక చెప్పిన శ్లోక అర్థము ప్రకారము ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు, కానీ ఏ యాత్రకి వెళ్ళలేదు. బంధువులు పిలుస్తున్నారు కదా, స్నేహితులు పిలుస్తున్నారు కదా, శ్రీశైలం వెళ్దామని అనుకోలేదు కాదు, అక్కడే ఉన్నట్ట. మల్లికార్జునుడు గురువే, ఈశ్వరుడే, శంకరుడే అనే భావనతో ఉన్నాడు. దత్తాత్రేయ స్వామివారు తంతకుడు మనసులో ఉన్నటువంటి విషయాన్నంతా గ్రహించాడు, సంతోషించాడు స్వామివారు. వెంటనే ఏం చేశాట, తంతకుడికి మరి బంధువులు శ్రీశైలం పిలిచారు కదండి, తంతకుడిని వెనువెంటనే కనురెప్ప తెరిచే లోపలే శ్రీశైలానికి స్వామివారు తన మహిమ చేత తీసుకువెళ్ళి మల్లికార్జున దర్శనాన్ని ఇప్పించారు స్వామివారు. మరి ఆ శ్రీశైలంలో వెళ్ళినప్పుడు తంతకుడు మల్లికార్జున స్వామి వారిని దర్శించినప్పుడు మరి మల్లికార్జున స్వామి వారి యొక్క స్థానములో కనిపించింది ఎవరితండి? నృసింహ సరస్వతి స్వామివారి. అనన్యమైన భక్తి, ఏకమాత్ర దృష్టి పెట్టుట చేత ఈయన చెప్పారు కానీ మల్లికార్జుడే మా గురుదేవులు అని చెప్పారు కదా వారి బంధువులతో. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మల్లికార్జున స్థానంలో ఉన్నదెవరు? సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వామివారి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నాడు. మరి ఇలాంటి సంఘటనే దత్తాత్రేయ స్వామి వారి పరంపరలో
దీని తదుపరి అవతారం అంటే నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క తదుపరి అవతారమైనటువంటి మాణిక్య ప్రభుల వారు కూడా చూపించారండి. మాణిక్య ప్రభు వారి చరిత్రలో కూడా వస్తుంది. అదేంటంటే ఇలాంటి సన్నివేశమే కాబట్టి దత్త పరంపర కొనసాగింపు ఎలా ఉంటుంది, నామరూపాలదే వేరు కానీ ఎలా ఉంటుందని చూపడానికి చెప్తున్నానండి. సంగ్రామం రావు అనే ఒక శ్రీమంతుడు ఉన్నట్ట. అతని పేరు సంగ్రామ్ రావు. అతనికి చాలా సంపద ఉంది, కానీ ఆ సంపదనంతా కూడా అవినీతితో కాకుండా ధర్మ సంపద మాత్రమే, ధర్మంతో సంపాదించట అతను ఈ సంగ్రామ్ రావు. కానీ అతని గుణాలు మటుకు చాలా గొప్పవి. అందరినీ కనుక్కుంటూ ఉండేవాడు, ప్రేమతో పలకరించేవాడు, కష్టాల్లో ఉన్నవాడిని సహాయం చేస్తుండేవాట అతను. ఇది గొప్ప గుణం. నిజమైన శ్రీమంతుడు అంటే ఇలాంటి గుణాలు ఉన్నవాడినే మనం శ్రీమంతుడు అనాలే తప్ప మనం ఏదో ధనం పోగు చేసుకుని మన ఆస్తులు అవన్నీ చూసి చాలా గొప్పవాడు అని నిర్ధారణ చేయడానికి వీలు లేదు. ఉన్నతమైనటువంటి గుణాలు కలిగిన వాడే శ్రీమంతుడు అనేటువంటి విషయం గ్రహించాలి. అలాంటి శ్రీమంతుడు సంగ్రామ్ రావు. మరి ఇతనికి ఒకసారి బాగా మలేరియా జ్వరం సోకింది. ఇతనికి ఎన్ని ఔషధాలు తీసుకెళ్ళి వాడినా, ఎంతమంది డాక్టర్లు వచ్చి చూసినా అతనికి ఆ మలేరియా జ్వరము నివారణ కాలేదు, రోగము అలాగే ఉంది. చివరికి శంకరుడికి రుద్రాభిషేకం కూడా చేశాడు ఈ సంగ్రామరావు. శివుడికి రుద్రాభిషేకం కూడా చేశాడు. బీదలందరికీ కూడా అన్నదానం పెట్టాడు. ఇతనుకున్న రోగం బాధం చేత నివారణ కావాలని. అప్పుడు సాక్షాత్తు పరమశివుడు ఈ సంగ్రామరావు యొక్క కలలో కనిపించాటండి. ఈశ్వరుడు కనిపించి ఏం చెప్పాట, శ్రీ మాణిక్య ప్రభులు స్వామి వారు చరణ తీర్థమును కొన్ని రోజులు పుచ్చుకో. దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి మాణిక్య ప్రభులు వారు ఉన్నారు కదా, వారి యొక్క చరణ తీర్థాన్ని కనుక నువ్వు స్వీకరిస్తే కొన్ని రోజులు పుచ్చుకో. అలా కొన్ని రోజులు పుచ్చుకున్న తర్వాత నీ మలేరియా జ్వరం తగ్గిపోతుందని సాక్షాత్తు ఈ సంగ్రామరావు ఎవరైతే ఆ శంకరుడికి రుద్రాభిషేకం అన్ని చేశాడో ఆ శంకరుడే కలలో కనిపించి చెప్పినటువంటి విషయం ఇది. వెంటనే సంగ్రామరావు ఏం చేశాడంటే ప్రభుల వారి కోసమని అన్వేషించాడు. మాణిక్య ప్రభుల వారు ఎక్కడుంటారు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారమే కదా వీరు, వారి కోసం అన్వేషించారు. వెళ్ళి చివరికి ప్రభులు వారిని చూశారు. చూసి చాలా సంతోషపడ్డట. ఎక్కడ చూశాడు అంటే బాల్కి అరణ్యంలో శ్రీ మాణిక్య ప్రభుల వారు ఉండడం అతను చూస్తాడు. ఆ బాల్కి అరణ్యంలో చూసి ఈ సంగ్రామరావు వెళ్ళి ప్రభుల వారి యొక్క చరణాలపై పడి శరణు వేడుకొని వారికి జరిగిందంతా చెప్తారు. ప్రభుల వారికి మొత్తం చెప్తాడు. ప్రభువుల వారు అప్పుడు వెంటే ఆయన పూర్తిగా చెప్పే లోపలే శ్రీ మాణిక్య ప్రభుల వారు ఏమని అంటారంటే, శంకరుని ఆజ్ఞ మాకు శిరోధార్యము, మీ కొరకే నేను ఇక్కడ వేచి ఉన్నాను అని చెప్పేట. పూర్తిగా చెప్పే లోపలే, అతని సమస్యను పూర్తిగా చెప్పే లోపలే ప్రభువుల వారు దత్తాత్రేయ స్వామి వారైనటువంటి మాణిక్య ప్రభుల వారు, శంకరుని యొక్క ఆజ్ఞ మాకు శిరోధార్యము, నీ కొరకే నేను ఉన్నాను నాయన, అరణ్యంలో కూర్చుని ఉన్నానని స్వామివారు చెప్పడం జరిగింది మాణిక్య ప్రభువారు. అయితే ఆ సంగ్రామరావు ఎంతో సంతోషించి ప్రభుల వారిని వారి గ్రామమైనటువంటి చిడుగుప్ప అనే గ్రామానికి స్వామివారిని తీసుకెళ్లారు. మాణిక్య ప్రభుల వారిని ఆ మాణిక్య ప్రభుల వారికి పూజ చేశాట, ఆరాధించాట. తర్వాత ఆ సంగ్రామరావుకి ఏ విధంగా కలలో అయితే శంకరుడు వచ్చి చెప్పి స్వామివారి యొక్క పాద తీర్థం పుచ్చుకోకొన్నాళ్ళు నీకు మలేరియా జ్వరం పోతుందని చెప్పారు కదా, అదేవిధంగా స్వామివారికి అభిషేకించి కొన్ని రోజులు పూజలతో తర్వాత అన్నసంతర్పణలు చేసి దక్షిణ ఇచ్చి నిత్యం ప్రభువుల వారి యొక్క పాద తీర్థాన్ని తాగేటండి అతను సంగ్రామరావు. శంకరు ఆజ్ఞ మేరకు చెప్పినట్లుగా చేశాడు అతను. అతని మలేరియా పూర్తిగా పోయింది. అక్కడ ఉన్న అందరూ ఆ సంగ్రామరావును చూసి ఆశ్చర్యపోయాట, ఎంత గొప్ప విషయం ఇది అని. మొదట వాళ్ళు హేళన చేశారు యథావిధంగా, ఏమిటి ఈయన తప్పు చేస్తున్నాడు, ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఈయన పాద తీర్థం తాగుతున్నారని ఊరి జనాలు కూడా అనుకున్నారటండి. ఇందాక మనం చెప్పుకున్నాం హేళన ఏ విధంగా ఉంటుందని. ఇక్కడ కూడా జరిగింది అలాగే. అయినప్పటికీ కూడా అతను శంకరుడే చెప్పారు కాబట్టి శంకరుడు చెప్పినట్టుగా చేయటమే అనే భావన పెట్టుకుని దృఢ విశ్వాసంతో ఆ సంగ్రామరావు
అలా శ్రీ మాణిక్య ప్రభుల వారి యొక్క పాద తీర్థములను కొన్ని రోజులు పుచ్చుకొనిన తర్వాత అతని మలేరియా జ్వరం పూర్తిగా పోయింది. అయితే సంగ్రామరావుకి చాలా ఆనందపడ్డాడు. ఆయన స్వామిని అలా చూస్తూ ఉంటే ఆ స్థానంలో ఎవరు కనబడ్డట్టండి సంగ్రామరావుకి? ప్రభుల వారి యొక్క స్థానంలో బసవేశ్వరుడు శివుడు కనబడ్డాట. చూడండి, మాణిక్య ప్రభుల వారు అక్కడ శివుడిగా కనిపించాడు. ఇక్కడ నృసింహ సరస్వతి అవతారము అంటే మాణిక్య ప్రభుల వారి అవతారం కంటే ముందు ఉన్నటువంటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, రెండవ అవతారం దత్తాత్రేయుల స్వామి వారి యొక్క అవతారంలో కూడా మల్లికార్జునుడు కోసమని మరి ఈ తంతకుడు చెప్పాం కదా, ఆయన నా స్వామి మల్లికార్జునుని దృఢనిశ్చయంతో ఉండి శ్రీశైలమే నా నివాస స్థానం అని అనుకున్నప్పుడు స్వామివారు సాక్షాత్తు శ్రీశైలంకి తీసుకెళ్ళి అక్కడ మల్లికార్జును చూపిస్తే మల్లికార్జునున్న స్థానంలో సద్గురువు జగద్గురువు శ్రీ దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి నృసింహస్వామివారి దర్శనం ఆ తంతకుడికి జరిగింది. తంతకుడు అక్కడ దర్శనం చేసుకుని వస్తుంటే ఆ తంతకుడు బంధువులు శ్రీశైలంకి వెళ్ళారు కదండి, అక్కడ వాళ్ళు కలిసారట. తంతకుడిని చూసి ఆశ్చర్యపోయాట, ఇదేమిటి తంతకుడు రానన్నవాడు ఇలా వచ్చాడు ఏంటని. నాకు దర్శనం కూడా అయిపోయిందని చెప్పాట తంతకుడు. సరే, మళ్ళీ స్వామివారు వెంటనే తంతకుడిని ఇక్కడ తీసుకొచ్చేసాడు గానగాపూర్కి. అయితే బంధువులు వచ్చే లోపల ఇదంతా జరిగిపోయింది, వెళ్ళటం దర్శనం అయిపోయింది, తిరిగి తన నివాస స్థానంకి రావడం కూడా జరిగిపోయింది. ఇక్కడ ఒక గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే తంతకుడి విషయంలో పరమాత్మ ఒక్కడే అనే మాట నిజమే, సత్యం అదే, ఉన్నదే ఒక్క పరమాత్మ. మనము అనేక కాకుండా ఒక్క పరమాత్మ మటుకు సత్యమే, అది మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ పుణ్యక్షేత్రం యొక్క స్థాన మహత్యం ఇలాపై ఎప్పుడూ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా మనకు అనేక రూపాల్లో పరమాత్ముడు అనేక నామాలతో ఉన్నప్పటికీ, అనేక పుణ్యక్షేత్రాల పేర్లు ఉన్నప్పటికీ, ఆ క్షేత్రాలు మన పరమాత్మ ఒక్కడే కదా అని మనం మిగతావిని దర్శించుకోకుండా ఉండకూడదు, వెళ్ళాలి అనేటువంటి మన దత్తాత్రేయ స్వామి వారే చెప్పినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రం యొక్క స్థాన మహత్యం ఉంటుంది ఎలాపైన అనేది స్వామివారి ఆ ఉద్దేశంతోనే తంతకుడిని శ్రీశైలానికి తీసుకువెళ్ళాడు, ఆ మల్లికార్జున దర్శనానికి ఇప్పించాడు. ఆ మల్లికార్జున స్థానంలో ఆయనే చూపించాడు, పరమాత్మ ఒక్కడే అని ఆయనే రుజువు చేశాడు. ఆ స్థాన బలం కూడా తెలియాలనే ఉద్దేశంతో, ఆ స్థానం యొక్క మహత్యం కూడా ఇలాపై కానవస్తుందనే ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి గంధర్వ నగరము లేదా గానగాపురంలో కల్లేశ్వర స్వామి అంటే శివాలయం కూడా ఉంది. ఆ శివాలయంలో కూడా నువ్వు నిత్యం పూజ చేసుకోని తంతకుడికి స్వామివారు చెప్పడం కూడా జరిగింది, నృసింహ సరస్వతి స్వామివారు. అలాగే నృసింహ సరస్వతి స్వామివారు ఆ కల్లేశ్వర స్వామి గుడికి కూడా తీసుకెళ్ళి దర్శనం ఇప్పించాడు ఆ తంతకుడికి. కనురెప్ప తీసే లోపల శ్రీశైలానికి ఏ విధంగా వెళ్ళి తీసుకెళ్ళి వచ్చాడో అక్కడ కల్లేశ్వరం అక్కడే టక్కనే తీసుకువెళ్ళి ఆయన స్వామివారి దర్శనం ఇప్పించి తీసుకొచ్చారట కల్లేశ్వరం దేవాలయం నుంచి. తర్వాత ఈ తంతకుడి బంధుమిత్రులందరూ కూడా శ్రీశైలంకి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత చూసి ఆశ్చర్యపోయారట. తంతకుడి యొక్క భక్తిని చూసి ముగ్ధులయ్యారు వాళ్ళంతా, చాలా సంతోషపడ్డారు. ఆ దత్తాత్రేయ స్వామి వారి అయినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క లీలను చూసి మైమరిచారు, ఆశ్చర్యచకితులయ్యారు. వాళ్ళందరూ కూడా స్వామివారికి శరణు వేడుకున్నట్ట దత్తాత్రేయ స్వామి వారికి. ఈ లీల ద్వారా కూడా మనకి ఏం గ్రహించామంటే పరమాత్ముడు ఆ దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులండి, సృష్టి స్థితి లయకారులు అనేటువంటి విషయం మనకి పూర్తిగా మనం ఈ లీలల ద్వారా ఇప్పుడు మనం ఎన్నో లీలలు విన్నాం. మహావిష్ణువుగా కనబడ్డారు, సృష్టిని కాపాడేవారుగా కనబడ్డారు, మరి శివుడుగా కూడా ఇప్పుడు కనబడ్డారు, చాలా చోట్ల ఇప్పుడు కూడా కనబడ్డారనే విషయం మనము తెలుసుకోవాలి. అలాంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి శ్రీ దత్తాత్రేయుని మనము నిత్యము కూడా వారి పాదపద్మముల యందు శరణు వేడుతూ సర్వస్వ శరణాగతి కోరుతూ అనునిత్యం వారి నామస్మరణలో, వారి ధ్యాసలో, వారి ధ్యానములో, వారి సాంగత్యములో ఉండాలనేది మనమందరం కూడా నిత్యం కోరుకోవాలి.